అనుకున్నదొకటి, అయినదొకటి అంటే ఇదేనేమో. ఆషాఢ మాసంలో ప్రతి షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? రీజన్ తెలిస్తే అరే అందుకేనేమో అని అంటారు. ఇంతకీ షీ నీడ్స్ లో ఆఫర్స్ కలెక్షన్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. హలో పీపుల్, ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా. ఎందుకు వేరే సీజన్ లో కాకుండా ఆషాఢ మాసంలో ఆఫర్స్ పెడతారో మీకు తెలుసా? చాలా మంది ఆషాఢం వచ్చింది కాబట్టి ఆఫర్లు పెడుతున్నారు అని అనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు. దీని వెనకాల ఒక రీజన్ ఉంది. వింటే అరే అందుకేనా అని అంటారు. రీజన్ ఏంటి అన్నది ముందు ముందు వీడియోస్ లో నేను మీతో షేర్ చేస్తాను. షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత టైం అవుతుందో అని చెప్పి ఫస్ట్ డే మా హైరమ్మకి బనానా తినిపించాను. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తం చూసిన తర్వాత ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీకు తెలిసిన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా వరకు చెప్పాను నా ఫేవరెట్ షాపింగ్ మాల్ ఏది అంటే షీ నీడ్స్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఫస్ట్ షీ నీడ్స్ కే వచ్చేసి కిడ్స్ సెక్షన్ కి వచ్చిన అనమాట. ఫస్ట్ మా హైరమ్మ కోసం ఏమైనా డ్రెస్ తీసుకుందామని చెప్పి. ఎందుకనంటే మా హైరమ్మ బర్త్డే దగ్గరలోనే, సెకండ్ బర్త్డే అనమాట ఇప్పుడు మా హైరమ్మ. షీ నీడ్స్ లో పిల్లల కోసం ఎక్కువగా పార్టీ వేర్ కలెక్షన్ ఉంటదంట. ఇంకా చూసిన వెంటనే ప్రతి డ్రెస్ నచ్చేస్తుంది నాకు. చిన్న చిన్నగా ఉంటాయి కదా, క్యూట్ గా అనిపిస్తున్నాయి ప్రతి డ్రెస్సెస్. ఇంకా నాకు ఎక్కువగా నచ్చిన డ్రెస్సెస్ అయితే మా హైరమ్మకి ఇట్లా పెట్టి చూస్తున్నాను అనమాట, తనకి ఏ కలర్ సెట్ అవుతుంది అని. ఈ డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. 1250 అట్లా ఉంది. అన్ని డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి. లైక్ 1000, 1200, 1100, 1300 అట్లానే ఉన్నాయి అనమాట ప్రైజెస్. బయటికి ఇట్లా హెవీగా కనిపిస్తున్నా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. పిల్లలకి డిస్కంఫర్ట్ లాగా అసలు ఏం ఉండదు. ఫస్ట్ బర్త్డే కి అయితే నేను హెవీ పార్టీ వేర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఫ్రాక్ 3000 పెట్టి తీసుకున్నాను. అది అట్లనే ఉంది. మళ్ళీ ఇప్పటిదాకా వెయ్యను కూడా వేయలేదు. ఫస్ట్ బర్త్డే వేసుకుందా, మళ్ళీ ఇంకా 1 year అయిపోయింది, ఇప్పటిదాకా అందుకే అంతంత డబ్బులు పెట్టి అంత హెవీ డ్రెస్సెస్ తీసుకొని ఇంట్లో పెట్టడం కంటే ఇట్లాంటివి సింపుల్ గా తీసుకుంటే ఎక్కడికైనా టెంపుల్స్ కి వెళ్ళినా ఫంక్షన్స్ కి వెళ్ళినా యూజ్ చేస్తాం కదా డ్రెస్. అందుకని ఇట్లా క్రాప్ టాప్, ప్లాజోస్ ఇట్లా ఉన్నవి చూసాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ మీకు బేబీ గర్ల్ ఉంటే మీరు షాపింగ్ కి ఏ మాల్ కి వెళ్తారు? ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా ఫస్ట్ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా అసలు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి పాపకి బట్టలు అని చెప్పి. బాగుంది కదా కలర్. హను జల్లదు మా ప్యాంట్ లాంచ్ హను జరి హైరో పట్టుకో అంటే పట్టు పెద్దగా అయిపోతుంది. తమ్ తమ్ దుసర్ ऊपर ऊपर तो ऊपर तो दे आता छे अंटा ये अच्छा कलर బాగుంది. హను జల్లదు కలర్ अच्छे अच्छे जल जल अच्छे जल अच्छे जल या अच्छे वनु तू हन्नु जल्ला हन्नु जल्ला మా హన్ను ప్యాంట్ కాలుసు బాగుంది కలర్ కాంబినేషన్. బాగుంది కదా. తమ్ ఇది పక్కన పెట్టు. తమ్ 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 పట్ చేయొచ్చు. తమ్ ఎల్లో బాగుందా, గ్రీన్ బాగుందా? ఇది డార్క్ గ్రీన్ బానే ఉంది. ఇది కూడా వేసుకుంటే కళ్ళు వస్తుంది. ఇది బాగాలే ఏ హైర్ ఇది బాగుంది. शरारा लाइट चिన్న చెల్లె ఇవ్వను ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. మెరూన్ కలర్ బాగుంటుంది వేసుకుంటే. రెడీ ఇట్లా ఫైనల్ గా చాలా ఫాస్ట్ గా మా హైరమ్మ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మీకు ఏ డ్రెస్ నచ్చింది అన్నది కూడా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంతకీ మా హైరమ్మ కోసం నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అన్నది ఫర్దర్ గా ముందు వీడియోస్ లో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నేనేమైనా డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పి డ్రెస్సెస్ సెక్షన్ కి వచ్చేసి ఇంకా బయట బోర్డు పెట్టారు కదా డ్రెస్సెస్ లో కూడా ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయని. ఇంకా మా హైరమ్మ చాలా అల్లరి చేస్తుంటే కొద్దిసేపు పడుకోబెట్టేసాను. నాకు పర్సనల్ గా అయితే షీ నీడ్స్ లో ఆషాఢం ఆఫర్స్ బాగున్నాయి అండ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు చూస్తున్న డ్రెస్సెస్ ఉన్నాయి కదా, 2 పీస్ అయితేనేమో 275 రూపీస్ కే వస్తున్నాయి. 3 పీస్ అయితే 400 నుంచి 600 రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్. జస్ట్ 275 కి కుర్తీ ప్లస్ ప్యాంట్ అంటే ఓకేనే కదా, అంటే డైలీ వేర్ కి అన్నమాట. బాగున్నాయి కలెక్షన్. అసలు ఆషాఢ మాసంలోనే ఆఫర్స్ ఎందుకు పెడతారు అన్న రీజన్ చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్తాను. మన హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసంలో లైక్ ఎక్కువగా శుభకార్యాలు జరగవు కదా, ఇంకా ఫంక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి షాపింగ్ మాల్స్ కి వెళ్ళడం కూడా తగ్గిపోతుంది కదా. మార్కెటింగ్ స్ట్రాటజీ కస్టమర్స్ ని ఆకర్షించడానికి ఇట్లా ఆఫర్స్ అన్నవి పెడతారు అని
అని చెప్పి నేను విన్నాను. ఇట్లా స్పెషల్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ కాంబోస్ బై 1 get 2 ఇట్లాంటి ఆఫర్స్ పెడితే జనాలు షాపింగ్ వచ్చి షాపింగ్ చేస్తారు, వాళ్ళకి మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుంది అని. బట్ అందులో కూడా తప్పేం లేదు, అవి కూడా బట్టలే. అండ్ ఇంకో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొత్త స్టాక్ కోసం పాత స్టాక్ ని క్లియర్ చేస్తారు. అంటే ఆషాఢ మాసం తర్వాత ఫెస్టివల్ సీజన్ వస్తది కదా, లైక్ దసరా, దివాళీ, శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, పెళ్లిళ్ళు ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి కొత్త స్టాక్ తీసుకురావాలని చెప్పి పాత స్టాక్ తొందరగా అయిపోగొట్టే ఇట్లా ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా పెడతారు అని చెప్పి విన్నాను. మరి వాళ్ళు షాపింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, మనం షాపింగ్ చెయ్యొచ్చా మరి ఇట్లా అంటే చెయ్యొచ్చు, దాంట్లో తప్పే. మనకి కలెక్షన్ నచ్చితే ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తున్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను, ఏమేమి తీసుకున్నాను అన్నది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ గా ఉందంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది వేసుకుంటే కూడా. ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు జర్నీ చేసేటప్పుడు చాలా బాగుంటాయి. కొంచెం మనీ పెట్టి తీసుకుంటే ఏంటంటే ఎక్కువ మంత్స్ వస్తాయి, కొంచెం తక్కువ ప్రైస్ ఏంటంటే కొంచెం తొందరగా పాడైపోతాయి. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 960 ఉండే, మంచినే అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కుర్తీస్ అన్నమాట, ఓన్లీ టాప్స్ 1000 కి 3 టాప్స్ అంటాయి. ఇవి జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను, బాగున్నాయి బట్ నేనేం తీసుకోలేదు. షార్ట్ టాప్స్ ఉన్నాయి, లాంగ్ టాప్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు మా హైరమ్మని ఎత్తుకొని ఒకవైపు నా షాపింగ్ చేస్తూ ఒకవైపు వీడియో చాలా కష్టం అనిపించింది. మా కష్టానికైనా సరే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చెప్పినట్టే నేను మా సిస్టర్ వెళ్ళినాం అనమాట షాపింగ్ కి. ఇంకా డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకున్నాము, తను తీసుకుంది, నేను కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ శారీ సెక్షన్ కి వచ్చి శారీ సెక్షన్ కి రాగానే ఫస్ట్ నాకు ఈ బ్రౌన్ కలర్ శారీ కనిపించింది, చూడగానే నచ్చింది, తీసుకోవాలా వద్దా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా తర్వాత నాకు వేరే ఏ మోడల్స్ చూస్తున్నా బ్రౌన్ కలరే కావాలి అని అనిపిస్తుంది. మైండ్ లో ఒక కలర్ ఫిక్స్ అయిపోతే ఇంకా మనకి ఏవి చూసినా నచ్చవు. నా పరిస్థితి అదే అయ్యింది, వేరే వేరే మోడల్స్ అన్ని చూపిస్తున్నారు కానీ నాకు బ్రౌన్ కలరే కావాలి అన్నట్టు నా బ్రెయిన్ అట్లనే ఉంది. ఫైనల్ గా బ్రౌన్ కలర్ శారీయే తీసుకున్నాను, బట్ ఇందాక చూపించిన బ్రౌన్ కలర్ కాదు, అది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 1250, 1350 అట్లా ఉన్నాయి. చాలా మందే తీసుకుంటున్నారు ఈ శారీస్. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీస్. అవును, ఇంతకీ మీరు ఆషాఢం షాపింగ్ చేశారా? ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళి చేశారు? ఆషాఢ మాసంలో చాలా వరకు ప్రతి షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ పెడతారు. మీకు ఏ షాపింగ్ మాల్ లో ఆఫర్స్ నచ్చుతాయి, కలెక్షన్ నచ్చుతాయి అన్నది కూడా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. చూసారా, అటు ఇటు పోతున్నాను, మళ్ళీ బ్రౌన్ శారీ దగ్గరకే వచ్చేస్తున్నాను. శారీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కలెక్షన్ కూడా. ఈ బ్రౌన్ కలర్ శారీ కూడా నచ్చింది నాకు, లైక్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఇది కూడా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1360 అట్లా ఉండే. అండ్ ఈ సీ గ్రీన్ కలర్ శారీ కూడా బాగుంది, పూజలకి టెంపుల్స్ కి వేసుకెళ్ళడానికి బాగుంటది. అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బిల్ పే చేయడానికి అయితే వచ్చేసి మా హైరమ్మని ఎత్తుకొని అయితే నా హ్యాండ్ మొత్తం పోయింది. 2 days పెయిన్ ఉండే, అసలు హ్యాండ్ కింద పెడితేనేమో ఒక చోటు ఉండట్లేదు, ఎటెటో వెళ్ళిపోతుంది. నా షాపింగ్ గోలలో తన ఎక్కడైనా తప్పిపోతే నా పని అయిపోతుంది తర్వాత అని చెప్పి ఎత్తుక్కొనే ఉంటుంది. మా సిస్టర్ కూడా ఎత్తుకుంటుంది, తన హ్యాండ్ కూడా పోయింది, నా హ్యాండ్ కూడా పోయింది, అందుకే చుక్కలు చూపించిందని ఒక షార్ట్ లో చెప్పాను కదా. షీనిట్స్ లో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో షాపింగ్ మాల్ కి కూడా వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అక్కడ ఏం షాపింగ్ చేసాము అని. ఇంకా బిల్ అయితే అయ్యింది బానే. ప్రతిసారి అనుకుంటా షాపింగ్ చేయొద్దు ఇంకా ఇదే లాస్ట్ అని, కానీ ఊరుకుంటా. ఈ మధ్య ఏంటో మళ్ళీ నాకు బట్టల పిచ్చి బాగా ఎక్కువ పట్టింది అనమాట, ఊరికే షాపింగ్ వెళ్తూనే ఉన్నాను. అట్లా అని చెప్పి నేను ఎక్కువ రేట్ అసలు తీసుకోను, నాకు అంత ప్రైస్ పెట్టడం కూడా ఇష్టం. ఇంకా ఇదనమాట, బిల్ కూడా పే చేసేసి ఇంకా షాపింగ్ మాల్ నుంచి బయటికి అయితే వచ్చేసి నేను షాపింగ్ వెళ్ళిన ప్రతిసారి ఇట్లా వీడియో తీసుకోవడం ఒక అలవాటు అయిపోయింది. నాకు ఒక 1.5 hours షాపింగ్ చేసినామేమో. ఇంకా మా హైరమ్మకి ఎక్కడ ఆకలిస్తుందో అని చెప్పి నేను ఇంట్లోనే రాగి జావా చేసుకొని షాపింగ్ మాల్ బయటనే చైర్స్ ఉంటే ఇంకా అక్కడే కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. చిన్నపిల్లలు ఉంటే ఇట్లాంటి బాధలు తప్పవు, వాళ్ళు వీళ్ళు చూస్తారు అనుకోవడం కంటే ఇక్కడ పిల్లల ఆకలి తీర్చడం మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మా హైరమ్మకు కూడా చాలా ఆకలిస్తుందేమో, తినిపిస్తున్నప్పుడు వెంటనే ఫాస్ట్ గానే తినేసింది, సతాయించలేదు నన్ను. కానీ ఇంకోసారి అయితే మా హైరమ్మతో షాపింగ్ కి వెళ్ళొద్దని అయితే గట్టిగా డిసైడ్ అయిపోయినా. చుక్కలు అంటే చుక్కలు చూపించింది. మా హైరమ్మ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసిరా, వీడియో ఆన్ చేస్తే ఎట్లా చూస్తుందో. ఇంకా మీరు కూడా షాపింగ్ కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి షీనిట్స్ కి అయితే వెళ్ళి చూడండి, కలెక్షన్ అయితే బాగుంది. యాక్చువల్ రీజన్ బిహైండ్ ఆషాఢం ఆఫర్స్ ఎందుకు పెడతారు అన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో. ఇంకా ఫైనల్ గా ఈ వీడియో అంతో ఇంతో ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోకి లైక్ చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్ దగ్గర హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది, హైప్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేయండి సో దట్ ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఆ రోజు మా అదృష్టం ఏంటంటే మేము షాపింగ్ మాల్ లోపల ఉన్నప్పుడు వర్షం పడుతుంది, బయటకు వచ్చిన తర్వాత వర్షం ఆగిపోతుంది. ఇంకా మా హైరమ్మ బాయ్ చెప్తుంది, మీరు కూడా బాయ్ చెప్పేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.